తెలుసా? తాత్కాలికంగా సైడ్ నుంచి ఒక రహదారి ఇస్తామన్నారు. ఆ రోజు నేను కూర్చొని తాత్కాలికంగా ఇవ్వడానికి కాదు, ఏదైతే ఆ రహదారి ఇస్తే విపత్తులు వచ్చి కొట్టుకుని వెళ్ళిపోయిన ప్రతిసారి మీరు ఏమైనా దాన్ని మరమ్మతు చేసే కెపాసిటీ మీ ప్రభుత్వంలో ఉన్నదా అని నేను అడిగాను. ఎందుకంటే అక్కడ కొద్ది రోజుల క్రితమే ఇచ్చాపురం అది రెండు సగర బౌద్ధ నది ఎడం కాలువ నుంచి ఏదైనా ఒక వెలుపడి రూట్ నుంచి వెళ్ళిన ఒక కాలువని తిరిగి తుఫాన్ టైంలో కొట్టుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు మీ ఇన్ఛార్జ్ గారికి అక్కడ భయపడ రైతులు అడిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం దానికి అంత డబ్బు పెట్టి చేయలేమమ్మా, ఆ రోజు కనీసం 10-5 లక్షల అయితే దాన్ని మరమ్మతు చేయగలమని వీడియోతో సహా పబ్లిక్ లో కూర్చున్న విషయం మీ అందరికి తెలిసిందే. అందుకని అలా దూరదృష్టిలో ఆలోచించి ఏదైతే కూలి మీద అక్కడ ఫిల్లింగ్ చేసి ప్రస్తుతానికి రహదారి కొన్ని వాహనాలు లేకుండా ఏర్పాటు చేయాలని ఆ రోజు జనసేన రాత్రి 9 గంటల వరకు మంచు ఎండ వానతో కూర్చొని ఆ రోజు హామీ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత జరిగిన ఈ రోజు కూడా ఆ ఆరోగ్యమైన నీరు మేము అందడానికి కారణాలు జనసేన పార్టీ. మీకు చెప్తున్నాము, జనసేన పార్టీ ప్రశ్నిస్తుంది. ఎలక్షన్ లో కూడా దాసరాజని నేను ఆ రోజు ఇన్ఛార్జ్ ఒక మాట చెప్పాను. అధికార పక్షం మాదే జనసేన పార్టీ, ప్రతిపక్షం పార్టీ కూడా రెండు మేమే, ప్రతిపక్షంలో కూడా మేము ఉంటామని చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా ప్రశ్నిస్తున్నాం. ఈ 75 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మీ అందరికి ఓపెన్ ఛాలెంజ్. అధికారంలో ఉండి ఎప్పుడైనా దీక్షలు చేశారా, ఎప్పుడైనా ధర్నాలు చేశారా? దాసరాజు చేసి చూపించాడు. ఏదైతే కొలిగాం వెళ్ళే త్రోవలోన అండర్ పాసింగ్ కోసం దాసరాజు ఆ రోజు రైల్వే అధికారులు వస్తున్నారని తెలియగా నేను విద్యార్థులతో ప్రత్యేకించి జన సైనికులతో ఆ రైల్వే గేట్ దగ్గర ర్యాలీ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం ఎప్పుడైనా మీరు చేస్తున్నారా? అధికారంలో నుండి ఒక్కరోజు మీరు చేస్తున్నారా? జనసేన పార్టీ అధికారంలో నుండి కూడా ప్రశ్నించే తత్వం ఇప్పుడు వదిలేసేది కాదు. మీకు ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తుంది ఏమన్నా, ఇంకో విషయం, ఇసుక మాఫీ కోసం మీరు అక్కడ నది ఒడ్డున నిలబడి మాట్లాడారు. నిజంగా నేను సంతోషంగా మీకు ఆ విషయాన్ని శ్యాంప్రసాద్ రెడ్డి గారికి అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకే మీరు ఏదైతే ఆ ఇసుక మాఫియాలు ఉన్నా మీ చుట్టుపక్కల ఉన్నారు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ మీరు అంటే ఇండైరెక్ట్ గా వాటిని ఇచ్చారు. చాలా మంచి బాగా పని చేశారు. చాలా థ్యాంక్ యూ అండి శ్యాంప్రసాద్ రెడ్డి గారు, చాలా మంచి పని చేశారు. మీ శ్రేణుల్లోన ఈ రోజు బౌద్ధ నది వందన చుట్టూ ఉన్న ఏదైతే మట్టిన అదే మన ఇసుకలంతా నంపించేసింది ఎవరనేది మీ శ్రేణుల్లో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, అది వాళ్ళకి ఇండైరెక్ట్ మీరు వార్నింగ్ ఇచ్చి చాలా మంచి పని చేశారు. నేను దాన్ని మీకు అప్రిషియేట్ చేస్తున్నాను. ఇప్పటికి మేము దాని ఎక్స్ప్రెషన్ లో మేము స్టాండ్ గా ఉన్నాం. చాలా సందర్భాల్లో రాత్రులు అక్కడ జేసీబీ పెట్టి ఇసుక తవ్వకాలు చేస్తున్నప్పుడు నేను ఆ వైపుగా వెళ్తున్నప్పుడు ఎంఆర్ఓ గారికి ఎన్నిసార్లు ఫోన్ చేశాను, స్థానిక సిఐ గారికి ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఒకసారి మీరు వెళ్ళి కొనుక్కోవాల్సిందిగా కోరుకుంటున్నాను. జనసేన పార్టీ తప్పనిసరిగా అధికారంలో ఉన్న ప్రశ్నించే పార్టీ అని, స్థానిక సమస్యలపై తప్పనిసరిగా పోరాటంగా ఉంటుంది. 2 ఏళ్ళు కాదు ఎన్నాళ్ళని జనసేన పార్టీ పోరాడి ఇచ్చాపురంలో ఒక ప్రధాన సమస్య ఏమన్నా అన్ని పరిష్కారం తీసుకునే పార్టీ ఏకైక పార్టీగా జనసేన ఉంటుందని సభముఖంగా తెలియజేస్తున్నాను. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇకపై జనసేన గురించి మాట్లాడినప్పుడు ఒక్కసారి 1-2 సార్లు ఆలోచించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై హింద్, జై జనసేన.